Good evening, student friends. This is Dr. Krishna. Yesterday we are discussed some classes. That is a one లో ప్రాస్పెక్ట్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ లోని మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేశాం. అవి మెయిన్గా ఇండివిజువల్ డిఫరెన్సెస్ లో క్రియేటివిటీ గురించి మనం డిస్కస్ చేసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఇస్ ఇంటెలిజెన్స్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో ఇన్ దిస్ టాపిక్. The DSC point of view and BEd examination point of view lo intelligence chapter chala important chapter. So what is called intelligence? Manu asalu intelligence ante enti మనం దాన్ని డిస్కస్ చేస్తే intelligence is a remind and also term. ఒక ప్రజ్ఞ అనే భావన మనలో తీసుకొస్తే, ప్రజ్ఞ అనేది ఒక రకం చెప్పాలంటే తెలివితేటలని చెప్తా ఉంటుంటాం. మన ముందు నుంచి కూడా ఇంటెలిజెన్స్ అనే వర్డ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంటాం. ఇట్ హ్యాస్ ఇట్స్ కంప్లీట్ అండ్ మోస్ట్ కన్విన్సింగ్ డెఫినిషన్. ఇట్ ఈస్ పెర్హాప్స్ దిస్ రీజన్ వై వన్ కెనాట్ మెజర్ ఇంటెలిజెన్స్ యాజ్ వన్ వుడ్ మెజర్ హైట్ ఆర్ weight. Moreover, intelligence cannot be full understand in empirical terms. However, a number of definitions of intelligence can be collected from psychological writings. సో రియల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రజ్ఞ అనేది చాలా మంది చాలా రకాలుగా దీన్ని నిర్వచిస్తూ ఉన్నారు. ద కాగ్నిటివ్ ఎబిలిటీస్, సంజ్ఞానాత్మక సామర్థ్యాలు అనే దాన్ని ప్రజ్ఞగా చెప్తుంటాం. మనకున్నటువంటి ఆ తెలివితేటలు రియల్గా చెప్పాలంటే వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ యానిమల్. మనిషికి జంతువుకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో ఎక్కడైతే ఈ యొక్క ఇంటెలిజెన్స్ అనేది మనం ఉపయోగిస్తూ ఉన్నామో, ఇంటలెక్చువల్ థాట్స్ అనేది మనం ఎందులో ఇన్వాల్వ్ చేస్తున్నామో దాని ప్రకారం ఉంటుంది. తెలివితేటలు అంటుంటాం. విద్యార్థి యొక్క భవిష్యత్ కానీ ఎనీ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా సరే ఒక డిఫరెంట్గా థింక్ చేసిన అంతటి మనం ఏమంటామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉంటుంటాం. సో ఇక్కడ ప్రజ్ఞ అనే చెప్పాలంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన యొక్క లైఫ్ని లీడ్ చేయాలంటే, సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే our intelligence leads towards a development, just like a thinking abilities. ఒక ఆలోచించడంలో కానీ, అలాగే ప్రాబ్లమ్ సొల్యూషన్, ఒక సమస్యను పరిష్కరించడంలో కానీ, ద ఫేసింగ్ ప్రాబ్లమ్స్, సమస్యను ఎదుర్కోవడంలో కానీ, ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వర్క్స్, ఒక పనిలో నిమగ్నం అవ్వడం కానీ, ద మోటివేషన్ ఆఫ్ అదర్స్ ఆర్ మోటివేషన్ ఆఫ్ అవర్ సెల్స్, ఇతరులను మనం ప్రేరేపించడం కానీ లేదా మనం ప్రేరేపించడంలో కానీ చెప్పాలంటే ఇంటెలిజెన్స్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ రోల్. మనిషికి ప్రజ్ఞ చాలా చాలా అవసరం. ద అడ్జస్ట్మెంట్, ఒక సర్దుబాటు తత్వం అనేది కూడా చెప్పాలంటే మనిషికి ప్రజ్ఞ చాలా అవకాశంగా ఉంటుంటుంది. కాబట్టి మనిషి ఏ విధంగా ఉన్నారు, ఎలాగున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటూ ఆ విషయాలు మనం ఇంటెలిజెన్స్ అనేక మంది డెఫినేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్స్టర్స్, అలాగే చాప్లిన్, వీళ్ళందరూ కూడా చెప్పాలి. Webster's New International Dictionary defines intelligence as the capacity of knowledge and understanding, especially and applied to the handling of novel situations. The power of meeting a novel situation successful by adjusting one's behavior to the total situation. Webster's New International Dictionary defines intelligence ఏంటంటే the capacity for knowledge and understanding, especially and applied to the handling of novel situation, the power of meeting a novel situation successful by adjusting one's behavior to the total situation. So ఇక్కడ ఉన్నటువంటి వెబ్స్టర్స్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ప్రకారం ఏంటంటే నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, వ్యక్తి యొక్క జ్ఞానము కానీ అవగాహన కానీ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా తెలివితేటలు అనేవి తెలియజేస్తూ ఉంటుంటుంది. మనం దీంట్లో డిస్కస్ అడ్జస్టింగ్ వన్స్ బిహేవియర్ టు ద టోటల్ సిచ్యువేషన్. అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతూ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ, ఎన్విరాన్మెంట్స్ కానీ, సరౌండింగ్స్ కానీ అడ్జస్ట్మెంట్ చేయడం అనేదాన్ని ఇక్కడ గుడ్ ఇంటెలిజెన్స్ మనం చూస్తూ ఉంటూ ఉంటాం. అలాగే ఇంటెలిజెన్స్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ మెంటల్ ఆర్ కాగ్నిటివ్ ఎబిలిటీ. అక్కడ ఉన్నటువంటి విషయాల ప్రకారం చెప్పాలంటే మెంటల్ అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని చెప్తా ఉంటున్నాం. రియల్గా ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు లెర్న్. ఒక అంశాన్ని నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా, తెలియజేయాలన్నా acquire or require is a best example of the intelligence. అక్కడ మనం ఏదైనా సాధించాలన్నా శోధించాలన్నా మనకు కావాల్సిన ముఖ్యంగా ఫస్ట్ వన్
ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు లెర్న్. ఒక అంశాన్ని నేర్చుకోవాలి అంటే ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు డీల్ విత్ అబ్స్ట్రాక్షన్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు డీల్ విత్ అబ్స్ట్రాక్షన్స్. ఎబిలిటీ టు డీల్ అంటే ఏదైనా అంశాన్ని మనం తెలుసుకోవాలి, తెలియజేయాలని కూడా ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తుంది. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు మేక్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. It is the ability to make adjustment or to adapt to new situations. అక్కడ కొత్త కొత్త పరిస్థితులు కానీ, పరిణామాలు కానీ, ప్రభావాలు కానీ, వాతావరణం కానీ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో కూడా త్రూ అవర్ ఇంటెలిజెన్స్. అవర్ ఇంటెలిజెన్స్ ఈస్ ద ఎబిలిటీ టు లెర్న్ ద మ్యాక్సిమం ఇస్ షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇంటెలిజెన్స్ ఈస్ ద ఎబిలిటీ టు లెర్న్ ది మ్యాక్సిమం ఈస్ ది షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. మనకు ఉన్నటువంటి విషయాలని తెలుసుకోవాలంటే చాలా ఇంటెలిజెన్స్ ప్రకారం త్వరితగతిన అతి తక్కువ టైంలో తెలుసుకుంటాం. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఇండిపెండెంట్లీ. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఇండిపెండెంట్లీ. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సొల్యూషన్స్లో చేయాలంటే ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళే ఎప్పటికప్పుడే అది కూడా మనం చేయడానికి అవకాశాలు ఉంటుంటాయి. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు అడ్జస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు ద అడ్జస్ట్మెంట్ టు ది ఎన్విరాన్మెంట్. అక్కడ వాతావరణంలో పరిసరాల ప్రభావాల్లో కూడా చక్కగా ఇది అడ్జస్ట్మెంట్ కావాలి ఎన్విరాన్మెంట్ కంటే. ద ప్రీవియస్ ఎన్విరాన్మెంట్ ఆర్ ద నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిట్వీన్ ద బ్యాలెన్సింగ్ ఇస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్ దట్ విల్ బి లీడ్ ద ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ మెంటల్ ఆర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. మెయిన్గా మెంటల్ అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ దీంట్లో ఉంటాం. ఇంటెలిజెన్స్ ఈజ్ ఎబిలిటీ టు లెర్న్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు డీల్ విత్ అబ్స్ట్రాక్షన్. It is the ability to make adjustment or to adapt to new situations. Intelligence is the ability to learn the maximum in shortest period of time. It is the ability to solve the problems independently. It is the ability to adjust the environment. Definitions. So many psychologists, the number of persons, they give a different definitions, various solutions also. The intelligence is a power of which enables us to solve the problems and to achieve our purposes. అక్కడ రైబన్ అనే పర్సన్ ఏం చెప్పాడంటే ఇంటెలిజెన్స్ ఈస్ అ పవర్ విచ్ ఎనేబుల్స్ us to solve problems and to achieve our purposes. దాని గురించి బాగా చెప్పడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ ఈస్ ద ఎబిలిటీ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. టెర్మన్ ఇక్కడ టెర్మన్ చాలా విషయాలు బాగా చెప్పిన విషయాలు ఉంటుంటాయి. అక్కడ అమూర్త చింతనాన్ని వినియోగించడమే సామర్థ్యము ప్రజ్ఞ. అమూర్త ఆలోచన చింతయే ప్రజ్ఞ. అమూర్త ఆలోచన చింతయే ప్రజ్ఞ అంటే మనం తెలియని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే దాని అంతని కూడా ఏమంటామంటే అమూర్త ఆలోచన అంటాం. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అబ్స్ట్రాక్ట్ ఐడియాలజీ. ఇంటెలిజెన్స్ ఈస్ ఎబిలిటీ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఇస్ కాల్డ్ బై టెర్మన్. టెర్మన్ మంచి అమూర్త ఆలోచన చింతయే ప్రజ్ఞ చాలా బాగా చెప్పారు అన్నమాట. ఇక్కడ అమూర్త అంటే తెలియని విషయాలు, అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్ తెలిసిన విషయము తెలియదు. The intelligence is a conscious adaptation to new of situations. Intelligence as a conscious adaptation to new situations. Intelligence as a conscious adaptation to new situations. Last chapter. Intelligence అనేది కాన్షియస్ అడాప్షన్స్. ఎక్కువగా చెప్పాలంటే దానిలో మనం మెయిన్గా చెప్పారు మన రాసిన వ్యక్తి చాలా బాగా అంశాలు మనం తెలియజేస్తారు అందులో విషయాలన్నీ కూడా అన్నమాట ఏ విధంగా. అలాగే ద జనరల్ మెంటల్ అడాప్టబిలిటీ టు న్యూ ప్రాబ్లమ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైఫ్. స్టెర్న్ చెప్పేది ఎవరంటే స్టెర్న్ ఏంటి అక్కడ ద జనరల్ మెంటల్ అడాప్టబిలిటీ టు న్యూ ప్రాబ్లమ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైఫ్. అక్కడ కొత్త అంశాలు కానీ కొత్త సమస్యలు కానీ కొత్త నిబంధనలు కానీ తెలుసుకునేది ఏ విధంగా ఉంటుందో కూడా మెంటల్ అడాప్టబిలిటీ అనే దానిపైన స్టెర్న్ చెప్పాడు అన్నమాట. ఇన్ఫాక్టర్ థియరీలో ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తారు. అలాగే ఫ్రీమెన్, an individual as intelligence in proportion as he has able to carry on abstract thinking. Freeman చెప్పాడు ఏంటి, an individual is intelligence in proportion as he is able to carry on abstract thinking. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి తనకి ప్రజ్ఞ ఆలోచన విధానాలు ఎక్కువగా ఉంటుందని ఫ్రీమెన్ చెప్పాడు. రియల్గా చెప్పాలంటే ఫ్రీమెన్ కూడా చాలా అంశాలపైన బాగా విషయాలు తెలియజేశారు. అలాగే థార్న్డైక్, ద పవర్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ఫ్యాక్ట్. ద పవర్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఒక మంచి
రెస్పాన్సిబిలిటీస్, ఒక బాధ్యతలు అనేవి ఏ విధంగా ఉండాలి, ఎలా తీసుకోవాలనే విషయాన్ని కూడా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. ఎవరంటే ఒక మనిషి పర్సనల్ తీసుకుంటాడని ఈ యొక్క పవర్ ఆఫ్ ఇది కూడా డెఫినేషన్స్ డిఫరెంట్ గా చెప్పడం జరిగింది. అలాగే ద కెపాసిటీ టు జడ్జ్ వెల్, టు రీజన్ వెల్ అండ్ కాంప్రహెండ్ వెల్. బినే బాగా చెప్పాడు. ద కెపాసిటీ టు జడ్జ్ వెల్, ఒక మంచి విషయాన్ని న్యాయ నిర్ణేతగా, న్యాయ నిబంధనగా ఎలా ఉండాలో తెలుసుకున్నది కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. టు రీజన్ వెల్, దానికి సంబంధించినటువంటి కారకాలు కూడా తెలియదు. అండ్ కాంప్రహెండ్ వెల్, ఒక సమగ్రమైన అంటే కాంప్రహెండ్ అంటే ద టోటల్ ఇవాల్యూషన్ అంటే టోటల్ ప్రాబ్లమ్ ని ఏ విధంగా అర్థం చేసుకుంటామని కూడా దీంట్లో మెయిన్గా ఉంటుంది. అకార్డింగ్ టు ది బినే, ద కెపాసిటీ టు జడ్జ్ వెల్, టు రీజన్ వెల్ అండ్ కాంప్రహెండ్ వెల్. అండ్ వెస్లర్, ద గ్రేట్ పర్సన్ ఆఫ్ ది వెస్లర్, చాలా బాగా చెప్పారు మేడం. చెప్పాలంటే ఇక్కడ నూతన పరిస్థితులు వేగంగాను సమర్థవంతంగాను ఎదుర్కొన్న సర్దుబాటు చేసుకునేటువంటి ఒక సామర్థ్యం, అమూర్త భావం ఎలాగైతే కలిగి ఉంటుందో ఆ వినియోగించుకునే సామర్థ్యాన్నే మనం ఇంటెలిజెన్స్ అని చెప్పింది. ఎవరంటే వెస్లర్ అనమాట. ద వెస్లర్ ఇంటెలిజెన్స్ ఈస్ ద అగ్రిగేట్ ఆర్ గ్లోబల్ కెపాసిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు యాక్ట్ పర్పస్ఫుల్లీ, టు థింక్ rationally and to deal effectively with his environment. ఇక్కడ చాలా మంచి అంశం చెప్పాడు వెస్లర్. ఇంటెలిజెన్స్ ఈస్ ద అగ్రిగేట్ ఆర్ గ్లోబల్ కెపాసిటీ ఆఫ్ ఇండివిజువల్ టు యాక్ట్ పర్పస్ఫుల్లీ, ఒక ఉపయోగకరంగా ఉండాలి. అండ్ థింక్ రేషనల్లీ, ఒక లోకాయుక్తంగా, దానికి దగ్గరగా, సర్దుబాటు విధానంగా ఉండాలి, దానికి సమర్థవంతంగా ఉండాలి. అండ్ డీల్ ఎఫెక్టివ్లీ, దాన్ని అడ్జస్ట్మెంట్ కానీ సర్దుబాటు కానీ ఎదుర్కోవడంలో కానీ అనుగుణంగా ఉండాలి. విత్ హిస్ ఎన్వైరన్మెంట్, ఆ ప్రయోగం పరిసరాల ప్రకారం ఉండాలి. అదే అంటుంటాం దీనిలో చెప్పంటే నూతన పరిస్థితులు వేగంగాను సమర్థవంతంగాను ఎదుర్కొన్న సర్దుబాటు చేసుకునేటువంటి సామర్థ్యం అమూర్త భావనల ప్రకారంగా ఎవరికైతే ఉంటుందో దాని అంతటిని కూడా మనం దీంట్లో ఉంటుందని ఇక్కడ యాక్ట్ పర్పస్ఫుల్లీ, థింక్ రేషనల్లీ, డీల్ ఎఫెక్టివ్లీ. వెస్టర్న్ మంచి బాగా డెఫినేషన్ ఇచ్చారు. అందుకనే వెస్టర్న్ 2 types ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చారు. అవి పర్పస్ఫుల్లీ, రేషనల్లీ, డీల్ ఎఫెక్టివ్లీ విత్ హిస్ ఎన్వైరన్మెంట్ అన్నారు. మెయిన్ గా వెస్టర్న్ ఇంటెలిజెన్స్ స్కేల్స్ 2 types ఆఫ్ ఇచ్చారు. వెస్టర్న్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, వెస్టర్న్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ అడల్ట్స్. విస్క్ అనేది రెండు స్కేల్స్ ఇచ్చారు. వెస్టర్న్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, వెస్టర్న్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ అడల్ట్స్. అంటే పిల్లల్లో ఏ విధమైనటువంటి ప్రజ్ఞా సామర్థ్యాలు ఉంటాయో దానికి ఉన్నటువంటి ఒక స్కేలు. అలాగే వెస్టర్న్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ అడల్ట్స్, వయోజనంలో ఏ విధంగా ఉందో అదొకటి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఫ్యూచర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, దీంట్లో ఇట్ హెల్ప్ ద చైల్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇక్కడ హెల్ప్ ద చైల్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫ్యూచర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో ఇట్ హెల్ప్ ద చైల్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అదే చెప్తుంటా. ద టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో ముఖ్యంగా చెప్పండి 3 types ఉంటాయి. దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ అండ్ మెకానికల్ ఇంటెలిజెన్స్. ఇంకా ఫ్రీక్వెన్స్ గా చెప్పాలంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అండ్ సెకండ్ వన్ మెకానికల్ ఇంటెలిజెన్స్, ద థర్డ్ వన్ ద సోషల్ ఇంటెలిజెన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్. చెప్పాలంటే అమూర్త ఆలోచన, అమూర్త ప్రజ్ఞ అని చెప్తా ఉంటుంది. దీంట్లో చెప్పాలంటే మాటలు కానీ, అంకెలు కానీ, అక్షరాలు కానీ, ఆలోచనలు కానీ ఏదైతే ఉంటాయో ఎలా ఉంటాయి అనేది ద థారండైక్ ఎట్ ద టైమ్ ఆఫ్ 1920 the help of the CAVD test ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ప్రకారంగా C అంటే C for indicates of the sentence completion, A for arithmetic, B for vocabulary, D for direction. in 1920 లో ఆ టెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం, అమూర్త ఆలోచన చింతే ప్రజ్ఞ టర్మ్ చెప్పారు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో అమూర్త ప్రజ్ఞ, మనకు తెలియని వాటి గురించి థింక్ చేయడం వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇంటలెక్చువల్ థాట్స్ డెవలప్ అవుతుంది. మెయిన్ గా దీంట్లో డెవలప్ చేయాలంటే విత్ అండ్ ఆటిట్యూడ్ అంటుంటే, అంటే ఇక్కడ అంతస్తు లేదా స్థాయి అది ఎంత వరకు ఉందో ఏముందో అనేది అందులో మనం తెలుసుకున్న దాన్ని అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ చెప్తుంటాం. విత్ అండ్ లెంగ్త్ అంటాం, దాన్ని అంతస్తు లేక స్థాయి అంటుంటాం. అలాగే వాటి కృత్యాలు నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ ద రేంజ్ అంటే వ్యాప్తి అంటుంటాం. ఫ్రమ్ మినిమం టు మాక్సిమం లెవెల్స్ నేర్చుకుంటే వివిధ రకాల
క్లిష్ట సమయాల్లో ఏ విధంగా నేర్చుకున్నాడు అనే విషయం. అలాగే ఏరియా, దాన్ని వైశాల్యము లేక ప్రాంతం అంటుంటాం. ఏరియా వైశాల్యం ప్రాంతం అంటుంటాం. అంటే ఇక్కడ అంతస్తు మరియు వ్యాప్తులు ఏ విధంగా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఆఫ్ విత్ అండ్ యాటిట్యూడ్స్ ఏ విధంగా ఉంది ఇందులో కూడా మనం తెలుసుకో. అండ్ ఫైనల్లీ ద స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్. ఒక టెస్ట్ చేసినప్పుడు దాన్ని ఎంతో టైం అని కాకుండా స్పీడ్ అండ్ అక్యురసీ, ద స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. అందుకనే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి స్పీడ్ అండ్ అక్యురసీ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా. వేగంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఇన్ టైంలో చేయాలి. సో ద టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ 3 టైప్స్ అవి. ఫస్ట్ వన్ ఏంటి అక్కడ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, సెకండ్ వన్ సోషల్ మెకానికల్ ఇంటెలిజెన్స్, థర్డ్ వన్ సోషల్. ద ఫస్ట్ వన్ దాంట్లో అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ లోని 1920లో ఏఎల్ థారెన్డైక్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి అంశాలు ఉన్నాయి సిఏవిడి టెస్ట్ ప్రకారంగా. దాంట్లో 4 కాన్సెప్ట్స్ ఏంటంటే ఇక్కడ విత్ అండ్ ఆల్టిట్యూడ్, అలాగే ఏరియా, అలాగే స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్ అండ్ రేంజ్. అండ్ సెకండ్ వన్ ద మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటారు. దీంట్లో ఏంటంటే అక్కడ మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటే చెప్పాలంటే దీంట్లో లెర్నింగ్ ప్రాసెస్ కూడా మనం చూస్తాం. మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటే యాంత్రిక పరమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉంది. దిస్ ఆల్సో ఇంపార్టెంట్. యాంత్రిక పరమైన అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ డే టు డే లైఫ్ డైలీ లైఫ్లో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటుంటాం. కొన్నిసార్లు కంప్యూటర్ కావచ్చు, లేదా ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే మైక్స్ కావచ్చు, లేదా స్పీకర్స్ కావచ్చు, ఇంట్లో గ్యాస్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు. సో హౌ టు యూటిలిటీ దాన్ని సింపుల్గా నీట్గా మెకానికల్ వైజ్ టెక్నికల్ నాలెడ్జ్గా లేకపోతే అది మనం పనిచేయదు. కాబట్టి ఇక్కడ మెకానికల్ నాలెడ్జ్ అంటే ఇది పెద్దని కాదు. ఈవెన్ ఒక స్క్రూని ఓపెన్ చేయాలంటే ఎలాగ ఓపెన్ చేయాలి, ఒక సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఒక గ్యాస్ని అడ్జస్ట్ చేయాలంటే ఏ విధంగా దాన్ని ఇక్కడ ఆపరేట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటుంటాం. ఇక్కడ యాంత్రిక పరమైనటువంటి ప్రజ్ఞ, రోజువారీ చేసేటువంటి అనేక విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్మాల్ పౌడర్ టిన్, ఆ పౌడర్ టిన్ని జస్ట్ ఈ మధ్యకాలంలో ఇలా ఓపెన్ చేసి వస్తుంది. ఇలా ఓపెన్ చేయాలనేటువంటి నాలెడ్జ్ కానీ లేకపోతే, అవేర్నెస్ లేకపోతే దాన్ని ఏ విధంగా ఓపెన్ చేస్తున్నది కూడా సరిగా రాదు. అలాగే చిన్న ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ని ఫిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి థ్రెడ్ కానీ వైర్ కానీ తీస్తాను కానీ అది ఓపెన్ కాదు, అది ఏ విధంగా చేయాలి అలా చేయాలి. సో కాబట్టి ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ ఫైనలీ ద సోషల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సోషల్ ఇంటెలిజెన్స్ అంటే సాంఘికపరమైన ప్రజ్ఞ. అంటే హౌ టు బిహేవ్, how to receive, how to adjust, how to mingling, how to involve, how to share views to family members, how to share to your friends, how to adjust the environment, how to adjust the culture, race, religion, reason, area. So ఇవన్నీ కూడా సాంఘికపరమైనటువంటి ప్రజ్ఞ. ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా ఉండాలి, ఒక వ్యవస్థ పట్ల ఏ విధంగా ఉండాలి, ఒక సొసైటీ పట్ల ఏ విధంగా ఉండాలి. సో how to mingling, how to manage, how to organize, how to motivate, how to involve, how to adjust. So these are called the social intelligence. So he is able to achieve the goal of maximum learning in the minimum period of time. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకోవడం. It gives an insight to the child to evaluate the future according to the requirement of the situation. It gives an insight into అంతరిక్షణంగా to child to evaluate the future according to the requirement of the situation. It enables him to distinguish between the right and the wrong, between truth and falsehood, social and antisocial activities. It enables him to distinguish between the right and the wrong, between truth and falsehood, social and antisocial activities. So this type of definitions and the intelligence level, mainly the intelligence chapter is a very, very important chapter. Intelligence is the intellectual thoughts, the behavior, the mental cognitive ability to learn, deal with abstractions, adjustments, new situations, independently, how to solve the problems. These are the main concepts. There are so many persons, psychological persons, given a number of definitions, just like a Rubin, Stern, Ross, Stern, Wechsler, Thorndike, Freeman. These are Binet. These are the great definitions and features of intelligence. It is a child teaching learning process. Goal maximum learning the minimum period of time. It gives an insight to the child to evaluate the future according to the requirement of the situation. It enables him to distinguish between the right and wrong, between truth and
falsehood. So this is the intelligence introduction. What is the definition of intelligence? What is the types of intelligence? What is the features of intelligence? This is the main thing. Next lesson we will go to the another topic. This is the another topic. Next lesson we will go to the topic of the theories of intelligence and the types of intelligence. Remaining aspects also we will discuss mainly. So dear friends, try to understanding in this lesson. Intelligence chapter is very, very important. Any doubts, please call to me. Thank you very much. Thank you, friends.